ఉదయం లేదు, సాయంత్రం లేదు, అంతా కాలుష్యం పొగలోనే బతుకు, దుమ్ములోనే జీవితం. తెల్లవారితే చాలు దానితోనే సహవాసం. హాస్పిటల్ బిల్లు కట్టడానికోసమే సంపాదన. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం గుండారం గ్రామ ప్రజల బ్రతుకిది. ఈ ఒక్క గ్రామమే అనుకుంటే పొరపాటే. చుట్టుప్రక్కల గల మల్కాపూర్, లక్ష్మాపూర్ గ్రామ ప్రజలు పేపర్ మిల్ నుండి వచ్చే విషవాయువులకు రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను రఫీక్ రాజా మల్కాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. నైపేట్ మండలం మల్కాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. గుండారం దగ్గర పేపర్ మిల్ ఒకటి ఉన్నది. దానివల్ల బాగా ఎఫెక్ట్ పడుతున్నది. గాలి వస్తే ఈడ దాకా కూడా మల్కాపూర్ దాకా కూడా వాసన వస్తుంది. దానివల్ల రోగాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇది తెలుసుకుని జర దాని చర్య తీసుకోవాలని మనం చేసుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం గుండారం గ్రామంలో గల ఎంకే పేపర్ మిల్లు యజమాని చెప్పేదొకటి చేసేదొకటిగా ఉంది. లాభాలపై దృష్టి పెట్టిన కంపెనీ యాజమాన్యం తమ వల్ల ఇతరులకు కలిగే నష్టాన్ని మాత్రం గాలి కొదిలేశారు. ఫ్యాక్టరీ నుండి వెలువడే పొగ వల్ల చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజలు రోగాల బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు. అలా ఒక్కసారి పరిశ్రమ వైపు చూస్తే భయంకరమైన వాతావరణం ఉంటుంది. పేపర్ మిల్లు విడుదల చేసే పొగ, ఎగజిమ్మే దుమ్ము, ధూళి స్థానికులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రశాంతంగా గాలి పీల్చుకునే పరిస్థితే లేదు. రసాయనాల వినియోగంతో ఉత్పత్తి చేసే వ్యర్థాలను మాత్రం జనంపైకి వదులుతున్నారు. రోజూ నల్లటి దుమ్ము, ధూళి గాలిలో కలవడంతో శ్వాస తీసుకోలేని విధంగా కంపును బయటకు వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వాసన బాగా వస్తుందట కదా పేపర్ మిల్. ఇట్లా ఏ టైం నుంచి ఏ టైం దాకా వస్తుంది వాసన? రాత్రి వస్తుంది, రాత్రి వస్తుంది, సప్పుడు కూడా బాగా అవుతుంది. ఎట్లా మరి ఆరోగ్యాలు ఖరాబ్ అయితే మళ్ళా ఏమన్నా దాని గురించి కూడా మంది కూడా పబ్లిక్ కూడా 2-3 చచ్చిపోయారు వాసన గురించి. మరి ఎవరు పట్టించుకుంటలేరు, ఏం చేస్తలేరు. ఎంకే పేపర్ మిల్ పరిశ్రమ యజమానులు ఈ పేపర్ మిల్ నుండి వచ్చే కలుషిత నీరంతా ఈ చెరువులో కలిసిపోతోంది. భూమిలోకి భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తోంది. మూగజీవాలు సైతం చెరువులోని నీటిని త్రాగి మృత్యువాత పడ్డాయి. పచ్చకామెర్లు, టీబీ, కడుపు మంట, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, వికారంతో వింత వింత జబ్బులతో నానా తిప్పలు పడుతున్నామని అంటున్నారు ఇక్కడి జనం. బాగానే వస్తున్న వాసన వస్తున్నది. పొద్దున లేవంగానే ఉంటది బాగా. ఇక సాయంత్రం జర అయితే ఇస్తుంది. మళ్ళా పొద్దుకి 9-8 అయిందంటే వాసన వస్తుంది. వాసనకు తరపోదు. ఒక్కొక్కసారి అయితే ఇంటికి కూడా వస్తుంది. తలుపులు పెట్టుకొని కూర్చున్నాం. ఏం చేద్దాము, ఇక చెడిపోతున్నాయంటే అన్నగా నేనేటోళ్ళు లేరు కదా ఇటు. అట్లానే బాధకు భరించడం ఉన్నది. ఊళ్ళు రాలేదు, అడగలేదు, మేము చెప్పలేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నివారణ మండలి అధికారులు చొరవ చూపి ఎంకే పేపర్ మిల్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.